యోగా శిక్షణ గురువులకు అదేవిధంగా మీరందరూ శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్క యోగా అభ్యాసకులకు అందరూ కనుక నా అంతర్జాతీయ యోగా దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనందరికీ తెలుసు మానవ జీవితం ఒడిదుడుకులు ఎన్నో ఆటంకులు జీవితంలో ఎన్నో సమస్యలతోని ముడిపడి ఉంటుంది మన మానవ జీవితం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేని ఏమీ చేయలేదు. కాబట్టి ప్రతి మనిషి ప్రతి మానవుడు ఆరోగ్యం క్షీణించకుండా ఆరోగ్యం చెడిపోకుండా మరి యోగా ప్రపంచ దేశాలలోనే యోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మన భారతదేశ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశానికి ఈ యోగాను ఇంట్రడ్యూస్ చేయడానికి అంతర్జాతీయ దేశాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలను ఒప్పించి మెప్పించి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం మన షాద్నగర్ లో కూడా పెద్దలందరూ కూడా మరి కొన్ని సంవత్సరాల నుంచి వారి యొక్క అనుభవాలు ఈ శిక్షణ వల్ల యోగా వల్ల ఏమి ఫలితాలు ఉన్నాయి, ఆరోగ్యం ఏ విధంగా కుదటబడతా ఉంది, పెద్దలందరూ వారి అనుభవం చెప్తారు. మరి హాస్పిటల్ పోకుండా కొందరు మందులు రోగం వస్తున్న మందులు వాడకుండా యోగా వల్ల మరి తగ్గించుకున్నారంటే చాలా గొప్ప విషయం. మరి ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కృషి చేస్తున్నారు. నేను కూడా మరి మాకు కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచిండ్రు, పెద్దలందరూ వచ్చారు, చాలా సంతోషం. మేము కూడా వీలైన కాడికి మా రాజకీయ జీవితాలు ఎటువంటాయంటే మా చేతిలో ఉండదు. రాజకీయ జీవితాల టైం కూడా మా చేతిలో ఉండదు. మరి ప్రజలతో ముడిపడి ఉన్న జీవితాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం కావడానికి శిక్షణ పొందడానికి కూడా